ఒక తెలివైనవాడు అంటాడు, నేను స్త్రీని అర్థం చేసుకున్నాను. కానీ లోకంలో ఒక మాట ఉంది, మూర్ఖుడి ప్రయత్నం. ఒక మూర్ఖుడు మాత్రం నేను అర్థం చేసుకున్నానని నిరూపించాలని ప్రయత్నిస్తాడు. ఎందుకు ఈ తేడా? స్త్రీ అనేది కేవలం ఒక నిర్వచనం కాదు, ఆమె ఒక ప్రవాహం. ఆమెను పుస్తకంలా ఎప్పటికీ చదవలేం, ఆమె గుండెల్లోనే మనం అనుభవించాలి. ఆమెను అర్థం చేసుకోవడం అంటే లెక్కలు కట్టడం కాదు, లాజిక్లు వెతకడం కూడా కాదు. ఆమెలోని భావోద్వేగాలను, ఆమె ఇచ్చే గౌరవాన్ని, ఆమె చూపే ప్రేమని మనస్ఫూర్తిగా స్వీకరించటం. జ్ఞాని అయినవాడు ఆ ప్రవాహంలో కలిసిపోతాడు, ఆమె మౌనంలోని అర్థాన్ని ఎదుగుతాడు. మూర్ఖుడు మాత్రం తను చెప్పిందే కరెక్ట్ అని, తను అర్థం చేసుకునేదే నిజమని ఈగోతో నిరూపించుకోవాలని కొంటాడు. ఆ నిరూపణలో అతను కోల్పోయేది వాదం కాదు, అసలైన బంధం. స్త్రీని అర్థం చేసుకోవడం అంటే మెదడుతో చేసే ఆలోచన కాదు, హృదయంతో చేసే ప్రయాణం. ఆమెను గెలవాలని కాదు, ఆమెను అర్థం చేసుకోవాలని ప్రయత్నించండి.